హ్యూస్టన్లోని తెలుగు కల్చరల్ అసోసియేషన్ టీసీఏ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలుగు కల్చరల్ అసోసియేషన్ స్వర్ణోత్సవంలో అడుగుపెడుతున్న ఉగాది ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. కొత్త నిర్వాహకులు బాధ్యతలు చేపట్టిన 4 వారాల వ్యవధిలోనే ఇంతటి భారీ ఈవెంట్ను అద్భుతంగా నభూతో అన్నట్లు నిర్వహించడంపై నూతన ఎగ్జిక్యూటివ్ బోర్డుకు అభినందనలు వెల్లువెత్తాయి. తెలుగు కల్చరల్ అసోసియేషన్ స్వర్ణోత్సవంలో అడుగుపెడుతున్న ఉగాది ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. కొత్త నిర్వాహకులు బాధ్యతలు చేపట్టిన 4 వారాల వ్యవధిలోని ఇంతటి భారీ ఈవెంట్ను అద్భుతంగా నభూతో అన్నట్లు నిర్వహించడంపై నూతన ఎగ్జిక్యూటివ్ బోర్డుకు అభినందనలు వెల్లువెత్తాయి. వేడుకల్లో భాగంగా సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. సంగీత విభావరిలో యువ గాయకులు అనిరుద్ సుస్వరం, మనోజ్ఞ బెల్లంకొండ తమ గాత్ర మాధుర్యంతో సభను మంత్రముగ్ధులను చేశారు. వారి పాటలు ఆహుతులతో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపాయి. సంప్రదాయబద్ధంగా తయారు చేసిన ఉగాది పచ్చడి, శ్రీరామనవమి ప్రత్యేకమైన బెల్లం పానకంతో పాటు రుచికరమైన విందు భోజనం అతిథులందరికీ మధురమైన అనుభూతిని మిగిల్చాయి. ఈ సందర్భంగా సమాజ శ్రేయస్సు కోరే పెద్దలను, ముఖ్యంగా భావితరాలకు భాషను నేర్పుతున్న తెలుగు బడి ఉపాధ్యాయులను ఉగాది పురస్కారాలతో సత్కరించారు. రచయిత చిట్టెన్ రాజు, రవి తామిరస, రాజశేఖర్ యలమంచిలి, రత్నపాప తదితరులు ఈ వేడుకకు విచ్చేసి తమ అమూల్యమైన సందేశాలతో నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఈ ఉగాది వేడుకల నుంచే టీసీఏ స్వర్ణోత్సవ శంఖారాన్ని పూరించడం విశేషం. ఆగస్టు 7, 8 తేదీలలో జరగనున్న టీసీఏ స్వర్ణోత్సవ సంబరాల కోసం జితేందర్ రెడ్డి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన సన్నాహక కమిటీలను సభాముఖంగా పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు స్థానికంగా ఉన్న తెలుగువారు భారీగా తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన జన సందోహంతో వేడుకలు తెలుగు బ్రహ్మోత్సవాలను తలపించాయి. అంతేకాదు, భారీగా హాజరైన ఈ వేడుకలో కనిపించిన ఉత్సాహం కమ్యూనిటీ ఐక్యతకు నిదర్శనంగా నిలిచాయి. రంగురంగుల వెండర్ బూతులు, నోరూరించే ఆహార స్టాళ్ల వద్ద సందర్శకులు బారులు తీరారు. వేడుకకు హాజరైన తెలుగు కమ్యూనిటీ పెద్దలు ఈ సంస్థ ఎదుగుదలకు, సామర్థ్యానికి నిలువుటద్దంలా నిలిచిందని, వారంతా తెలుగు కల్చరల్ అసోసియేషన్ టీసీఏ కార్యవర్గ బృందానికి, ట్రస్టీలకు అభినందనలు తెలియజేశారు. ప్రస్తుత అధ్యక్షులు యాదగిరి రెడ్డి మాట్లాడుతూ ఎగ్జిక్యూటివ్ టీంకు ఆహుతులు అభినందనలు తెలియజేశారు. 100 ఏళ్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుందని, మీరు మొదలుపెట్టిన ఈ జోష్ మన టీసీఏని, మన తెలుగు కమ్యూనిటీని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు.